చూడాలి. అబ్బా! ఏంటబ్బా ఎవరు జాయిన్ అవ్వట్లేదు. చెప్పాను గదా నేను మధ్యాహ్నం 1:30కి ఉంటదని. అందరికీ వర్క్స్ ఉన్నట్టున్నాయి మధ్యాహ్నం 1:30 అంటే. పక్కన పెడతాం. ఈ పక్కన పెట్టేసి కొంచెం ఫ్రీగా మాట్లాడతాం. లైవ్ చూస్తున్న వాళ్ళు హైడ్ అవ్వకుండా హాయ్ని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దివి కామెడీ. వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు, కానీ మెసేజెస్ చేయట్లేదు. వై 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 చెప్పండి, వై చెప్పండి. సన్న వర్షం తుంపర పడుతుంది మా దగ్గర. అది కోట్ వేసుకెళ్ళాలి, రెయిన్ కోట్ వేసుకెళ్ళాలి. లైవ్ చూస్తున్న వాళ్ళు హైడ్ అవ్వకుండా హాయ్ని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివి కామెడీ అండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, కామెడీ వీడియోస్ చాలా బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. మా పెరటి చెట్టు పళ్ళని కుశలం అడిగి మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసి నిన్ను చూసిన. ఇంకా చెప్పండి. బయట తోటలో చిన్న చిన్నవే జామకాయలు పండైపోతాయి అన్నమాట. డైలీ 1 or 2 ఇస్తూనే ఉంటుంది ఆ జామ చెట్టు. మా జామ చెట్టు తీయగా ఉంటాయి, లోపల రెడ్ పల్ప్ అనమాట ఆ జామకాయలు. ఒకటి లేదా కొమ్మల నడుమ హైడ్ అయిపోయిందనమాట. కొమ్మల నడుమ హైడ్ అయిపోయి ఇంత సైజ్ వచ్చింది. నేను చూసైతే పండు అయిపోయింది అనమాట. అబ్బా, నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది. ఇక దాన్ని తింటే ఉన్నది పల్చటి తోలు అనమాట, దాన్ని తీయగా ఉంది, బాగుంది, ఎర్రగా ఉంది, లోపల చాలా రెడ్డిష్గా ఉంది, తీయగా ఉంది. మెత్తని విత్తనాలు, బాగా ఎంజాయ్ చేస్తా అసలు. దాన్ని ఇట్లా వాసన చూస్తుంటేనే ఘుమఘుమ. అమృత్ అంటారు కదా హిందీలో జామకాయని. నిజంగా అమృత ఫలమే జామకాయ. భలే అనిపించింది నాకైతే. అది సర్ప్రైజ్ అనమాట, బయటికి కనబడలేదు, అందుకే ఎవరికి అన్ను పడలేదు అనుకుంటా. పండయ్యేదాకా ఉంది, పండయింది ఇంత కాయ, ఇంత పండు, జామ పండు సూపర్ ఉండే. ఆహా, అదొక ఎక్స్పీరియన్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు జామకాయలు అబ్బాబ్బాబ్బా ఎంత విరివిగా తినేదాన్ని, అంత విరివిగా చెట్టెక్కి అన్ని జామకాయలన్నీ నేనే తినేసాను. చాలా ఇష్టం. ఈవెన్ దగ్గు వస్తే జామకాయలు తినొద్దు అంటారు కదా, కానీ నాకు జామకాయలు తింటేనే దగ్గు తక్కువయ్యేది. అబ్బా, ఆ రోజులే వేరు. నేను ఎక్కని ఏం చెట్టు ఉంది, సీతాఫల చెట్టు ఎక్కాను. సీతాఫల చెట్టు తక్కువ అనమాట. సీతాఫల చెట్టు, జామ చెట్టు, ఇంకా మామిడి చెట్లు. ఇంకా మామిడి చెట్లు అయితే వేరే లెవెల్. ఇక మామిడి చెట్లు అంత ఫ్రీక్వెంట్గా రోజు డైలీ 4-5 సార్లు ఎక్కేదాన్ని. ఊరికే ఎక్కి ఆ పైన చిటారు కొమ్మన అలా కూర్చుంటే అదో ప్రశాంతత నాకు. మంచి టైంపాస్. కాకపోతే పై నుంచి చెట్టు పైకి ఎక్కి చూసేదాన్ని కిందికి కాసేపు అలా. లైవ్ చూస్తున్న వాళ్ళు హైడ్ అవ్వకుండా హాయ్ని మెసేజ్ చేయండి.